సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కొన్ని రాజకీయ పార్టీలు వీటన్నిటిని మనందరం గమనించాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి ఈ సర్వే పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సిపెక్ సర్వే ఒక చారిత్రాత్మకమైనటువంటి సర్వేగా ఈరోజు దేశంలో నిలబడిపోతా ఉంది. క్యాస్ట్ సర్వే సిపెక్ సర్వే కంటే ముందు, సిపెక్ సర్వే తర్వాత అనేటువంటి అంశం ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. పోస్ట్ క్యాస్ట్ సర్వే, ప్రీ క్యాస్ట్ సర్వే. మేము ఈ క్యాస్ట్ సర్వే ద్వారా వచ్చినటువంటి అంశాలన్నింటినీ సభలో పెట్టినప్పుడు సభలో పాల్గొన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల సంబంధించిన శాసనసభ్యులకు కూడా దీని ఆధారంగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల సంబంధించి, అట్లాగే విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన దానికి ప్రవేశపెట్టినప్పుడు ఆయా రాజకీయ పార్టీల శాసనసభ్యులు కూడా ఆ రోజు ముందుకు వచ్చి మద్దతు ఇచ్చారు. గతంలో ఒకసారి మనం పరిశీలన చేస్తే అసలు ఇటువంటి క్యాస్ట్ సర్వేనే అవసరం లేదని చెప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో చెప్పిన స్టేట్మెంట్, అటువంటి స్థాయి నుంచి చివరికి తెలంగాణలో చేసినటువంటి ఈ సిపెక్ సర్వే వల్ల దాని అవసరాన్ని గుర్తించి చివరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ కార్యక్రమానికి అసలు నాంది, అట్లాగే డ్రైవ్ చేసినటువంటి వ్యక్తులు శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచనని చివరికి నరేంద్ర మోడీ గారు కూడా, భారత ప్రభుత్వం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకొని భవిష్యత్తులో మేము కూడా సెన్సెస్లో భాగంగా కాస్ట్ సర్వేని కూడా ఇంక్లూడ్ చేస్తామని చెప్పి ఇవాళ ఒక నిర్ణయం తీసుకునేంత స్థాయికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పడానికి నేను నిజంగా సంతోషిస్తూ ఉన్నాను. దీన్ని సంబంధించి ఈరోజు మనందరికీ తెలిసిందే, స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం శాసనసభలో మేము తీర్మానం చేసినటువంటి బిల్లుకి సంబంధించి ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ హోంలో రాష్ట్రపతి గారికి పంపించినటువంటి ఈ బిల్లుకి సంబంధించి కొన్ని రోజులుగా ఆడ చర్చలో ఉంది. త్వరితగతిన దీనికి సంబంధించినటువంటి ఈ 42% రిజర్వేషన్ సంబంధించి ప్రస్తుతం లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారిని, రాజ్యసభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని, వారిరువురిని కూడా కలిసి వారిరువురి చేత మేము చేసినటువంటి ఈ సర్వేకి సంబంధించిన సమాచారం, దాని ఎంపిరికల్ డాటా కూడా ఇచ్చి మేము పంపించినటువంటి బిల్లుకు సంబంధించి త్వరితగతిన పార్లమెంటులో దీనిపైన అందరి నాయకుల యొక్క మద్దతు కూడగడుతూ దీన్ని అక్కడ పాస్ చేసి చేసే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారందరినీ కలవాలని నిర్ణయం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, నేను, కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన సభ్యులు అందరం కూడా లోక్సభలో ఉన్నటువంటి మా నాయకత్వంతో పాటు దాదాపు 100 మంది లోక్సభ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అట్లాగే గతంలో ఈ శాసనసభలో మేము ఈడ బిల్లు పెట్టినప్పుడు
బీసీలకి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పెట్టినప్పుడు మద్దతు ఇచ్చినటువంటి మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు ఉన్నారు. వారి పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులకు కూడా కలిసి మనం ఈ రకంగా అయితే శాసనసభలో ఏ రకంగా అయితే మద్దతు ఇచ్చేటట్టుగా మీ సభ్యులు చేశారో రేపు లోక్సభ రాజ్యసభలో కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేయడానికి పాస్ కావటానికి త్వరితగతిన మీ అందరి సహకారం కూడా అవసరం. మీరందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున ఒక ఇంట్రెస్ట్ తీసుకొని త్వరితగతిన దీన్ని పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి వారందరినీ అడగటం కోసం ప్రయత్నం రేపు చేస్తూ ఉన్నాం. ఓబీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇవ్వటం న్యాయమైనది, సహేతుకమైనది అని నమ్మి కలిసి వచ్చేటువంటి ప్రతి రాజకీయ పార్టీ సంబంధించినటువంటి నాయకుల్ని అట్లాగే ఆ ఫ్లోర్ లీడర్స్ని అందరినీ కలుస్తాం. వారందరి మద్దతు కూడా కూడగట్టి దీన్ని వెంటనే పాస్ చేయించుకునే కార్యక్రమం సీరియస్గా చేపట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉందని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ఆ రాజకీయ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే తీసుకున్న నిర్ణయం మంచి సంకల్పంతో శతాబ్దాల పడి ఈ సమాజంలో వెనుకబడి ఉన్నటువంటి ఈ వర్గాలకి భారత రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ఆనాటి శాసనసభ ఎన్నికలకు ముందు జనరల్ ఎలక్షన్స్ ముందు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మొట్టమొదటిగా ఇక్కడి నుంచే మేము కాస్ట్ సెన్సస్ మొదలు పెడతాం అని వారు ఏ రకంగా అయితే హామీ ఇచ్చి ప్రజలకి చేస్తామని చెప్పాము. దానికి న్యాయం చేసే విధంగా మేము తీసుకున్నటువంటి ఈ చర్యకి అన్ని వర్గాల నుంచి మద్దతు కూడగట్టగలిగాం. దాన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగాం. ఇదే స్థాయిలో భారతదేశ స్థాయిలో కూడా క్యాస్ట్ సెన్సస్ జరగాలని చెప్పి శాసనసభలో తీర్మానం చేసి పంపించాం. అలా తీర్మానం చేసినప్పుడు కూడా చాలామంది భారతదేశ స్థాయిలో ఇది జరుగుతుందా అనేటువంటి ఒక ఆలోచన కూడా వ్యక్తపరిచారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చేసినటువంటి తీర్మానానికి అనుగుణంగా ఈరోజు భారతదేశ స్థాయిలో కూడా ఈ క్యాస్ట్ సెన్సస్ చేయటానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం చేసే స్థాయికి కేవలం తెలంగాణ ప్రభుత్వమే, తెలంగాణ రాష్ట్రమే దాన్ని ఆ స్థాయికి తీసుకురాగలిగింది. తెలంగాణ మోడల్ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా దీన్ని ఫాలో అవుతూ ఏ రాష్ట్రమైనా రేపొద్దున భవిష్యత్తులో దేశంలో ఎక్కడ ఇటువంటి సోషల్ ఎకనామిక్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ క్యాస్ట్ సర్వే జరగాలి అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సర్వేనే రిఫరెన్స్గా మిగిలే అంత స్థాయిలో దీన్ని అంత పకడ్బందీగా చేయగలిగాం. కాబట్టి రేపొద్దున భవిష్యత్తులో కూడా ఈ 42% రిజర్వేషన్ సంబంధించి కూడా తప్పనిసరిగా మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. పార్లమెంట్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటానికి మద్దతు ఇస్తాయని, సహకరిస్తాయని, దీన్ని ముందు తీసుకొని పోవటం కోసం, పాస్ చేయటం కోసం ఒప్పుకుంటాయని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. దానికోసం కావాల్సిన విధంగా రిప్రజెంటేషన్ చేయటం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక డెలిగేషన్ అందరినీ కలుస్తాం. కలవటమే కాదు, మనం చేసినటువంటి విధానం కూడా వారందరికీ వివరిస్తాం. ఎంత పకడ్బందీగా ఎంపిరికల్ డాటాని కేవలం ప్రకటించడమే కాదు, ప్రకటించిన తర్వాత ఈ సర్వే చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఎక్సర్సైజ్ మొత్తాన్ని, గతంలో జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి సర్వేస్ అనుభవాలు, ఆ తర్వాత పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని చేసినటువంటి కార్యకలాపాలు,
ఆ తర్వాత క్వశ్చనర్ తయారు చేసినటువంటి విధానం, ఆ క్వశ్చనర్ తయారు చేసే కంటే ముందు అన్ని జిల్లాల్లో స్టేక్ హోల్డర్స్ పెట్టినటువంటి సమావేశాలు, రాష్ట్ర స్థాయిలో పెట్టినటువంటి స్టేక్ హోల్డర్స్ సమావేశాలు, అందరి ఆలోచనలు పరిగణలో తీసుకొని ప్రవేశపెట్టినటువంటి తయారు చేసినటువంటి బుక్లెట్, ఆ బుక్లెట్ క్వశ్చనర్ తర్వాత ఇచ్చినటువంటి కోడింగ్ నెంబర్స్తో సహా హౌస్ లిస్టింగ్ చేసినటువంటి విధానం, బ్లాక్స్ చేసినటువంటి ఎన్యూమరేషన్ చేసినటువంటి ఆ బ్లాక్స్ 150 హౌసెస్తో ఒక ఈచ్ బ్లాక్ చేసినటువంటి విధానం, ఈచ్ బ్లాక్కి ప్రభుత్వ పరంగా మేము నియమించినటువంటి అధికారులు, ఆ విధానం, ఆ తర్వాత డేటా ఎంట్రీ విధానము, దాన్ని నిక్షిప్తం చేసిన విధానం, మొత్తంగా వచ్చినటువంటి సమాచారాన్ని పూర్తిగా క్యాబినెట్ ముందు పెట్టిన విధానం, ఆ తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి విధానం, ఆ తర్వాత మొత్తం ఈ సమాచారాన్ని ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ గ్రూప్కి అనలైజ్ చేయమని ఇచ్చినటువంటి ఆ కాన్స్టిట్యూషన్ కమిటీ, ఆ కమిటీ మాకు అందించినటువంటి రిపోర్ట్తో సహా పూర్తిగా వారందరికి వివరించి ఇంత పకడ్బందీగా, ఇంత స్పష్టంగా, ఇంత ట్రాన్స్పరెంట్గా చేసిన దాని ద్వారా మేము ఈరోజు దేశంలో పార్లమెంట్లో తెలంగాణ సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేయమని అడుగుతా ఉన్నాము. ఇది మొత్తం విత్ డేటా స్టాటిస్టిక్స్తో సహా ఇస్తూ ఉన్నాం. దయచేసి మీరంతా కూడా చాలా సందర్భాల్లో మేము నమ్ముతా ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి శాసనసభ్యులు కూడా ఇక్కడ 42% సంబంధించి రిజర్వేషన్కి సభలో మద్దతు ఇచ్చారు. అట్లాగే ఆ సభ్యులు సంబంధించినటువంటి లోక్సభలో ఉన్నటువంటి ఆ రాజ్యసభలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా అదే స్థాయిలో